మరి ఈ క్రమంలో మీకు అన్ని సినిమాలు నటించాక హీరో వేషాలు అవి వచ్చుంటాయిగా చాలా. మా దాసరి నారాయణరావు గారు నాకు బాగా క్లోజ్. ఒక పిక్చర్లో నన్ను తీసేశారు, నేను శ్రీదేవి యాక్ట్ చేస్తున్నాం. ఆ, ఆ పిక్చర్లో ఏమైందంటే ఒక ఒక లైట్ బాయ్ కాన్స్టెంట్గా నా కళ్ళల్లోకి లైట్ కొడుతున్నాడు, రిఫ్లెక్టర్ని, అవుట్డోర్ షూటింగ్లో. సో నేను ఒక చిన్న డైలాగ్ చెప్పలేకపోయాను, ఎందుకంటే కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాను. అది ఓ 4 షాట్లు తీశారు, 5 షాట్లు తీశారు. ఆ డైరెక్టర్కి చిర్రెత్తుకొచ్చింది నా మీద. తీసేసేయండి అన్నారు. సో నన్ను తీసేశారు. నేనెప్పుడు నాకు ఆ పిక్చర్ పోయినందుకు నాకెప్పుడు బాధ లేదు. శ్రీదేవి అయితే వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంది, మాకు మంచి ఫ్రెండ్ అమ్మాయి, ఏడుస్తూ కూర్చుంది. అన్నాను, ఎవరికి కాలేదు, నాకు అక్కర్లేదు ఇదే అన్నాను అనమాట. అయితే దాసరి నారాయణరావు గారు చాలా బాధపడ్డారు. ఆయన మా ఇంటికి వచ్చి ఆయన నన్ను కావలించుకుని ఏడ్చాడు. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. అన్నీ అయిన తర్వాత రే నిన్ను హీరోని చేస్తాను రా నేను. సరే అన్నయ్య చూద్దాంలే, ఏంటి దీనికి నేను ఇంత ఉండే, నాకేం పెద్ద ఐడియా లేదు, నాకు 10-11 ఇయర్స్ ఉంటాయి అంతే. ఆయన అప్పటికి ఒక 22 ఏళ్ళు. ఆయన సిగరెట్లు మా నాన్నగారు ఇచ్చేవారు. ఆయనకి డబ్బులు లేకపోతే టిఫిన్ పెట్టించేవారు. అందుకని ఆయనకి మా మీద చాలా అభిమానం, నన్ను తమ్ముళ్ళలాగా చూసేవాడు ఆయన. సో ఆయన డైరెక్టర్ అయ్యాడు. నేను అప్పటికి డిగ్రీ ఫినిష్ చేశాను. అప్పటికే ఆయన ఒక్క పిక్చరే చేశాడు, ఒక పిక్చర్ డైరెక్షన్ ఫినిష్ చేశాడు. నేనేదో ముందు రోజు ఆ మర్నాడు వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పేసి వచ్చాను. అయిన తర్వాత ఒకరోజు ఎవరో ఇద్దరు వచ్చి, సార్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఎవరండి అన్న. దాసరి నారాయణరావు. వెళ్ళాను. రే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను రా, నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరో అన్నా. ఎందుకన్నయ్యా అన్నాను. చేయాల్సిందే నువ్వు అన్నాడు. సరే, ఇద్దరు హీరోలు ఆ పిక్చర్లో. ఒక హీరో సెకండ్ హీరో క్యారెక్టర్ నాకు ఇస్తున్నాడు. నాకు ఒక్కరోజు అవకాశం కావాలని. ఎందుకు రా అన్నాడు. నేను ఆలోచించుకొని చెప్తాను. ఏంటి నువ్వు ఆలోచించుకోవడానికి ఉంది, నువ్వు చేస్తున్నావు అంతే అన్న. ఒక్కరోజు అన్నయ్య, నేను రేపు వచ్చేస్తాను అన్న. ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని అడిగాను. ఆవిడ ఎగిరి గంతేశారు, ఎందుకంటే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, దీనిలోకి వెళ్తే ఇంక నేను నా వ్యాపారం మీద నా కాన్సన్ట్రేషన్ ఉండదు. దీంట్లో వెళ్తే సక్సెస్ రేట్ వచ్చి మినిమం 50-50, 10-90 అనుకోవాలి. అవును, కానీ 50-50 కనీసం 50-50 అనుకున్నా కూడా నాకు ఆ 50% నేను ఫెయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది డబ్బు సంపాదించడం, కానీ నాకు ఈ పేరు ప్రతిష్ట ఇవన్నీ నాకు అక్కర్లేదు. అందుకని నేను అన్నయ్యతోటి వద్దని చెప్పేస్తాను. ఆవిడ కాసేపు బాధపడింది. సరే రా నీ ఇష్టం అంది. మర్నాడు పొద్దున వెళ్ళి నేను, అన్నయ్య నాకు వద్దు అన్నాను. ఏరా కాలు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏంటి కాలు దంతున్నావు ఏంటి, నేను కొవ్వు ఎక్కిందా అన్నాడు. నాకు ఈ ఫీల్డే వద్దనుకుంటున్నాను అన్నయ్య, నీ ఇష్టం అన్నాడు. కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసాను. ఇంకంతే, అక్కడి నుంచి నేను సినిమాల సైడ్ ఆడలేదు. అంటే ఈ వద్దనన్నారని కూడా కొంత మైండ్ మీద పనిచేసి ఉంటుంది కదా, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని. నాకు బిలాంగ్కి ప్రాబ్లం వచ్చి, నేను ఎప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దూరంగా లేను, కానీ దానిలో ఇన్వాల్వ్ అవ్వాలని నాకు అనిపించలేదు. ఓకే రైట్. ఇవాళ నన్ను చూశారనుకోండి, నేను చూసిన పిక్చర్లు ఎవరు చూడరు ఇవాళకి కూడా. ఒక సంవత్సరానికి మినిమం ఒక 70 పిక్చర్లు చూస్తాను, అది కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం. సో అది నాకేమి అది తప్పు, ఆ ఫీల్డ్ మనకు వద్దు అలాంటి అభిప్రాయం కాదు. మీకు మీ గోల్స్ వేరు, అంబిషన్స్ వేరు. గోల్స్ కూడా కాదమ్మా. గోల్ దాంట్లో నాకు డబ్బులు వస్తాయి గ్యారంటీగా అని తెలిస్తే, నేను చిరంజీవి గారిని అయిపోతానని తెలిస్తే నేను ఎల్లుండేవాడినేమో. నేను అవుతానా అవ్వనా అన్న ఆ ఒక చిన్న ఇది ఉంది చూసారా, డౌట్. ఆ డౌట్ నా జీవితం మీద నాకు అక్కర్లేదు అనిపించింది. వెన్ ఐ కెన్ బి షూర్ ఆఫ్ విన్నింగ్ సమ్వేర్ ఎల్స్, వై షుడ్ ఐ గో అండ్ ప్లేస్ నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ప్రజలు నన్ను ఆమోదిస్తేనే నేను గొప్ప, లేకపోతే నేను జీరో అనుకోవడం నాకు నచ్చలేదు. అంత క్లారిటీ ఉండడం ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ అండి. నాకు చిన్నప్పుడే ఉందమ్మా. సో మరి వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? మేము చిన్నప్పటి నుంచే కలిసి పెరిగామమ్మా. వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసే పెరిగాం. మా అక్కయ్య సుగుణ క్లాస్మేట్స్. మా చిన్నన్నయ్య చదివిన స్కూల్లోనే వాళ్ళ చిన్నన్నయ్య చదివాడు. అలాగే ఇప్పుడు మా అమ్మగారేమో ఆ రోజుల్లో ఆవిడ నాట్యం నేర్చుకున్నారు, అది కూడా మహారాజా కాలేజీలోనే. ఎక్కడైతే ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్నారో అదే కాలేజీలో మా అమ్మగారు నాట్యం నేర్చుకున్నారు. సో తెలియని ఫ్యామిలీ కాదు,
అలాగని బాగా దగ్గర వాళ్ళమే కాదు. ఇప్పుడు మా హయాం వచ్చేటప్పటికి మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం, వాళ్ళ ఇళ్ళలో అందరం కలిసి తిరగడం, రేడియో స్టేషన్కి వెళ్ళడం, ఆడడం పాడడం, మా లైఫ్లు మళ్ళీ కలిసాయి బాగా. ఒకే స్కూలు అలాగ అవ్వడం వల్ల మేమందరం ఇంటర్వ్యూన్ అయిపోయాం. అలాగా ఘంటసాల గారు ఫ్యామిలీ మాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. మీ శ్రీమతి గారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అవునమ్మా. సో మాస్టర్ గారికి మీరే వెళ్ళి చెప్పారా ఎలాగా? ఆయన లేరు అప్పటికి, ఆయన 74లో చనిపోయారు. అవును. మేము వాళ్ళ ఇంటికి మళ్ళా బాగా వెళ్ళడం స్టార్ట్ అయింది 77 నుంచి. అప్పటికే ఆయన లేరు. వాళ్ళ అమ్మగారే మాకంతా. అంతా ఏం మెమరీస్ గుర్తున్నాయండి చిన్నప్పుడు? ఏమి లేవమ్మా, అన్నీ గుర్తున్నాయి. ఒక రోజులో ఒక గంట కూడా ఎప్పుడు మర్చిపోలేదు. మరి మీకు ఆబ్వియస్లీ అంటే ఈ కళలు ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంచి అభిరుచి మాత్రమే కాకుండా మీరు ప్రోత్సహిస్తారని చెప్పి చాలా మంది చెప్పారు. అవునమ్మా. సో వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండి? మ్యూజిక్ తోటి నాకు పెద్ద కనెక్షన్ ఉందని నేను చెప్పలేను, కానీ యాక్టింగ్ కానీ లేకపోతే డ్రామా కానీ అటువంటి వాటి మీద మాకు అభిరుచి ఎక్కువ. నాకు పర్సనల్గా నాట్యం మీద అభిరుచి ఎక్కువ. మ్యూజిక్ వచ్చి మా ఆవిడ యొక్క ఫోర్ట్. అది చిన్నప్పటి నుంచే చాలా బాగా పాడేది, అద్భుతమైన గాత్రం దానిది. కానీ దానికి సినిమాల్లోకి వెళ్ళడం నచ్చలేదు, అందుకని అది వెళ్ళలేదు. ఇటు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. సినిమా పాటలు పాడుతుంది, దాని స్కూల్లో అన్ని కాంపిటీషన్స్ అదే విన్ అయ్యేది. కాలేజీకి వచ్చేటప్పుడు అన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లోనూ విన్ అయింది. అంతవరకు మంచి పేరు ఉంది దాన్ని, కానీ అది దాన్ని ప్రొఫెషన్గా తీసుకోలేదు. అవును, దట్ అంటే అన్ని ప్రొఫెషన్గా కాకుండా దాన్ని స్వతహాగా ఊరికే ఎంజాయ్ చేయడం అన్నది ఒక గిఫ్ట్. అది చాలా ఇప్పటికి కూడా వింటుంది. రోజుకు ఒక 10 గంటలు పాటలు వినేది అది చిన్నప్పుడు. దానికి తెలియని బ్యాక్గ్రౌండ్ వస్తే పాట చెప్పేస్తుంది, అలాంటి ఒక క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ అన్నిట్లోనూ పడి. మీరు వ్యాపారవేత్తగా ఎదుగుతూ అనేక రకాల బిజినెస్లు ఐడెంటిఫై చేశారు. బట్ ఫైనలీ ఇందులో కూడా మీ కాలింగ్ ఏమిటంటే ఎలా మీకు డైరెక్షన్ కనిపించింది? డబ్బులే. ఏ దాంట్లో తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించగలం అన్నది ఇట్స్ ఆల్వేస్ హాంటింగ్ మీ. నాకేంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఫర్ వర్కింగ్, లైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్. లైఫ్ అన్నది మన పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి దొరికిన ఒక అద్భుతమైన మాధ్యమం. మనకి నచ్చింది చేసుకుంటూ, మనకు కావాల్సింది చేస్తూ, దాంట్లో మనం ఏ లోటు లేకుండా జీవించగలిగితే అంతకన్నా మించిన వరం ఒక మనిషికి ఉండదు. సో నేను ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. నాకు ఎంత డబ్బు ఉంది అన్నది నేను పెద్దగా తీసుకోలేదు. ఏ రోజైనా డబ్బా మనిషా అంటే నాకు ఎప్పుడు మనిషే కావాలి, నాకు డబ్బు మీద పెద్ద ప్రేమ లేదు. కానీ డబ్బా కీర్తి అంటే డబ్బు వస్తే కీర్తి కూడా వస్తుందని ఒక నమ్మకం. కీర్తి అన్నది నేను ఎప్పుడు ఎలిమినేట్ చేశానమ్మా. నేను బహుశా మీదే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు, అంటే ఈ లాస్ట్ 5-6 రోజుల్లో. ఎప్పుడు నా ఇంటర్వ్యూ కోసం వస్తే నా జనరల్ మేనేజర్ మాట్లాడతాడు, లేకపోతే నా డైరెక్టర్ ఇంకోటి మాట్లాడతాడు. నేను తెర ముందుకు రాలేదు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు తెలిసి నా లైఫ్లో ఒక్కటి ఇచ్చాను. Not that we have addressed more than 100 press conferences, but never I sat on the chair. నాకు అది ఆ మీడియా అటెన్షన్ నాకు ఇష్టం ఉండదు. ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ సార్. చాలా మంది కాదో తెలియదు కదమ్మా. నా ప్రైవసీని అది బ్లాక్ చేస్తుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరో తెలియకపోతే ఈజీగా ఉంటుంది. టు బి అనానిమస్, బీ హ్యాపీ అండ్ బీ హ్యాపీ, అది